అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను ఆర్‌బీఐ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. ఆ నోటిఫికేషన్ గురించి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. చాలామంది ఆర్‌బీఐ నుంచి అంటే ఆర్‌బీఐ అసిస్టెంట్ అనుకుంటున్నారేమో. ఆ నోటిఫికేషన్ కాదు. ఆర్‌బీఐ నుంచి నాన్ సీఎస్‌జీ క్యాడర్స్ రిక్రూట్‌మెంట్ అనేది ఒక పోస్ట్ అనేవి రిలీజ్ అయ్యాయన్నమాట. ఇవి ఎక్కువ పోస్టులు లేవు. బట్ మంచి పోస్టులు ఇవి చాలా ఆఫీసర్ క్యాడర్ పోస్ట్స్. సో, ఈ నోటిఫికేషన్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సో, ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండండి. ఓకేనా? దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కి వెళ్ళిపోయామండి. సో, ఈ నోటిఫికేషన్ చూస్తే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 6థ్ 2026న ఈ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ అయిందండి. ఓకేనా? సో, ఇందులో వచ్చేసరికి నోటిఫికేషన్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి లీగల్ ఆఫీసర్. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసరికి లీగల్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి. సెకండ్ వచ్చేసరికి మేనేజర్ అనమాట. టెక్నికల్ పోస్ట్ అండి ఇది. గ్రేడ్ బి ఆఫీసర్స్ ఇవి. ఇవి ఆర్‌బీఐలో గ్రేడ్ బి ఆఫీసర్స్. ఓకేనా? చాలా మంచి పోస్టులు అండి. గ్రేడ్ బి అండ్ గ్రేడ్ ఏ ఆఫీసర్ పోస్టులు ఇవి. తక్కువే ఉన్నాయి. ఓకేనా? చాలా తక్కువే ఉన్నాయి. బట్ ఎవరైతే బాగా ప్రిపరేషన్‌లో ఉండి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుందని నేను వీడియో చేస్తానండి. ఓకేనా? సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి లీగల్ ఆఫీసర్ గ్రేడ్ బి ఆఫీసర్ అనమాట. సెకండ్ వచ్చేసరికి మేనేజర్ టెక్నికల్ సివిల్ ఇన్ గ్రేడ్ బి. ఇది ఆఫీసర్ కేటగిరీ. నెక్స్ట్ మేనేజర్ టెక్నికల్ ఎలక్ట్రికల్‌లో అనమాట. ఇది సివిల్ ఇంజినీరింగ్ చదివిన వాళ్ళు, ఇది ఎలక్ట్రికల్ వాళ్ళు. ఇది గ్రేడ్ బి ఆఫీసర్సే. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ రాజ్యసభ అండి. ఇది గ్రేడ్ ఏ ఆఫీసర్స్ డైరెక్ట్‌గా. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ. ఇది గ్రేడ్ ఏ ఆఫీసర్స్ అనమాట. ఓకేనా? సో, ఇవి చాలా మంచి పోస్ట్స్. ఓకే. ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. సో, లీగల్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి వచ్చేసరికి జనరల్‌లో యూఆర్‌లో వచ్చేసరికి 2 ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్‌లో ఒకటుంది. ఓబీసీలో 2 ఉన్నాయి. ఎస్సీలో ఒకటుంది. ఎస్టీలో 0 టోటల్ 6 పోస్ట్స్ ఉన్నాయండి. ఓకేనా? నెక్స్ట్ మేనేజర్ టెక్నికల్ సివిల్ గ్రేడ్ బి ఆఫీసర్స్ ఆర్‌బీఐ గ్రేడ్ బి ఆఫీసర్స్ ఇవి. జనరల్‌లో ఒకటుంది. ఇంకోటి ఓబీసీకి ఒకటుంది. సో, బీటెక్ సివిల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ దీనికి 2 పోస్టులు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మేనేజర్ టెక్నికల్ ఎలక్ట్రికల్ అనమాట. ఇవి ఒక పోస్టే ఉంది. ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అంటే త్రిబుల్ ఈ కానీ ఈసీఈ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ దీనికి. ఇది టోటల్ ఒక పోస్టే ఉంది. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ రాజ్యసభ. ఇది గ్రేడ్ ఏ ఆఫీసర్స్. ఇది జనరల్‌లో 2 ఉన్నాయండి. ఓబీసీలో ఒక పోస్ట్ ఉంది. ఎస్సీలో ఒక పోస్ట్ ఉంది. టోటల్ వచ్చేసరికి 4 పోస్ట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ. ఇవి గ్రేడ్ ఏ ఆఫీసర్స్. టోటల్ 4 పోస్ట్స్ ఉన్నాయండి. ఓబీసీలో 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఎస్సీకి ఉంది. ఒకటి ఎస్టీకి ఉంది. టోటల్ 8 పోస్టులు ఉన్నాయండి. ఇవి ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? టోటల్ మనకి 21 పోస్టులకి ఇప్పుడు నోటిఫికేషన్ పడింది. ఓకేనా? సో, ఇంకా డీటెయిల్డ్‌గా వెళ్తే దీని యొక్క డీటెయిల్స్ ఇచ్చారనమాట. సో, మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి ఆన్‌లైనే. నేషనాలిటీ ఇండియన్ ఇవన్నీ నార్మలే. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఓకేనా? ఆర్‌బీఐ వెబ్సైట్ విల్ ఓపెన్ ఫర్ ది ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ పేమెంట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫీ ఆర్ ఇంటిమేషన్ చార్జెస్ ఫ్రమ్ 6థ్ ఫెబ్ 2026 నుంచి 26థ్ ఫిబ్రవరి 2026 వరకు 6 PM వరకు అప్లికేషన్ డేట్ ఉందండి. సో, ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చేసాడు ఇక్కడే. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి March 14, 2026 ఈస్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. సో, దీని యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి March 14, 2026 అనమాట. ఓకే. టెంటేటివ్‌లే అండి అది. ఇక్కడ ఇచ్చేసాడు. మళ్ళీ ఇస్తాడనమాట. ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి లీగల్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి అనమాట. ఓకేనా? దీనికొచ్చేసరికి మినిమమ్ 21 ఇయర్స్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 32 ఇయర్స్ ఫర్ యూఆర్‌కి. అదే ఓబీసీ అయితే 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుందన్నమాట. ఓకే. క్యాండిడేట్స్ మస్ట్ హావ్ బోర్న్ అంటే ఇచ్చాడనమాట. ఎక్కడెక్కడి నుంచి ఏజ్ లిమిట్ వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్లుగా. ఓకే. నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ ఈస్ రిలాక్సబుల్ బై 3 ఇయర్స్ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ పొసెసింగ్ ఎల్ఎల్ఎం డిగ్రీ. ఎల్ఎల్ఎం డిగ్రీ చేసిన వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందంటండి. 5 ఇయర్స్ ఇన్ కేస్ ఆఫ్ పీహెచ్డీ లాలో పీహెచ్డీ చేసిన వాళ్ళకైతే 5 ఇయర్స్. దీని యొక్క ఓకే. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి లా చేసి ఉండాలండి. ఓకేనా? బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఆర్ ఇన్‌స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై యూజీసీ అండ్ ది బార్ కౌన్సిల్ అండి. సో, మినిమమ్ 50% మార్క్స్ ఉండాలి. లా చేసి ఉండాలన్నమాట. వాళ్ళే ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? దీనికి ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి యాజ్ ఆన్ February 1, 2026 ఏమిచ్చాడు? ఎన్‌రోల్డ్ విత్ ద బార్ కౌన్సిల్ యాస్ ఎ అడ్వకేట్. అట్‌లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్టర్ బీయింగ్ ఎన్‌రోల్డ్. ఓకేనా? ఎన్‌రోల్ చేసుకున్న తర్వాత 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలంటండి. ఓకేనా?
సో ఎవరైతే లా చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. చాలా మంచి పోస్టులు ఆర్‌బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ అనేవి 1 ఆర్ 2 పోస్టులు, చాలా తక్కువ పోస్టులు ఉంటాయండి ఇవి. కానీ చాలా తక్కువ పోస్ట్ ఉన్న వాళ్ళకే వాల్యూ ఎక్కువ ఉంటుంది కదా! సో ఒకసారి ఎవరైనా లా చేసిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి మేనేజర్ టెక్నికల్ సివిల్ వాళ్ళండి. ఎవరైతే బీటెక్ సివిల్ చేసి ఉంటారో, సివిల్ చేసి ప్రైవేట్‌గా ఇప్పుడు ఏదైనా చేస్తూ ఉంటారు కదా! వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి దీనికి. దీనికి యొక్క మినిమమ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 ఇయర్స్ అండ్ మాక్సిమం వచ్చేసరికి 35 ఇయర్స్ అండి. సో ఫిబ్రవరి 2, 1991 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ ఫిబ్రవరి 1, 2005 తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదనమాట. సో దీని యొక్క జాబ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి రెస్పాన్సిబుల్ ఫర్ డిజైనింగ్, కన్స్ట్రక్టింగ్, సూపర్వైజింగ్. ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేస్తారో వాళ్ళకి ఇది అర్థమవుతుందండి. ఓకే. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అండి. మినిమం వచ్చేసరికి 60% మార్క్స్ పాస్ అయ్యి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 55 మార్క్సే. ఓకేనా. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనమాట చేసి ఉండాలి. ఓకేనా. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంటండి. ఖచ్చితంగా 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో. ఓకేనా. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది 3 ఇయర్స్ ఉండాలి. ఎవరికైతే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండి. ఓకే. సో దీని యొక్క డిజైరబుల్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఆర్ కాలనీస్. ఈ డిజైరబులే కాబట్టి ఇది ఎసెన్షియల్ కాదు, డిజైరబుల్ కాబట్టి ఇవంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకి. సో దట్ మెయిన్ వచ్చేసరికి 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క టెక్స్ట్ స్ట్రక్చర్ కూడా ఇచ్చారండి. ఫస్ట్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుందంట, నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుందంట. ఓకేనా. ఆబ్జెక్టివ్ టెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫెషనల్ నాలెడ్జ్లోనే 1 అవర్ ఉంటుందంట 100 మార్క్స్కి. నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుందంట సివిల్ ఇంజనీరింగ్లో. నెక్స్ట్ 3 అవర్స్ ఉంటుందంట అండి. ఇది 100 మార్క్స్కి. టోటల్ 200 మార్క్స్. దీనికి ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి 35 మార్క్స్. ఇది చాలా మంచి పోస్టులు. ఓకేనా. లైక్ సివిల్ సర్వీసెస్ టైప్ పోస్టులు, అంత మంచి పోస్టులు అనమాట. నేను అవన్నీ చెప్పనులే కానీ చాలా మంచి పోస్ట్ అనమాట. ఇన్ పేపర్ 1 దేర్ విల్ బీ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/4 నెగిటివ్ అనేది ఉంటుందంట. పేపర్ 1 ఓన్లీ సచ్ క్యాండిడేట్స్ హూ అపియర్ ఇన్ బోత్ ద పేపర్స్ వుడ్ బి అసెస్డ్. పేపర్ 2 ఆఫ్ ఓన్లీ సచ్ క్యాండిడేట్స్ హూ స్కోర్ సఫిషియెంట్లీ హయ్యర్ మార్క్స్ ఇన్ పేపర్ 1 యాజ్ డిసైడెడ్ బై ద బోర్డ్ వుడ్ బి అసెస్డ్ అనమాట. సో దీని యొక్క సెలెక్షన్ క్రైటీరియా అనేది ఇక్కడ పెట్టారనమాట. ఓకేనా. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది దీనికి 35 మార్క్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టెక్నికల్ ఎలక్ట్రికల్ ఇన్ గ్రేడ్ బి అనమాట. ఓకేనా. ఇందులో వచ్చేసరికి ఈ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అటైన్డ్ ఏజ్ ఆఫ్ సేమ్ అండి ప్రీవియస్ లానే, బట్ ఎలక్ట్రికల్ అనమాట. సో దీని యొక్క మినిమం ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసరికి 35 ఇయర్స్ అండి. ఓకేనా. సో దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ట్రిపుల్ఈలో. ఓకేనా. 55% వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, మిగతా అన్ని కేటగిరీస్ వాళ్ళకి 60% మార్క్స్ అనేవి వాళ్ళు స్కోర్ చేసి ఉంటే దీనికి ఎలిజిబుల్ అనమాట. దీనికి ఎక్స్పీరియన్స్ అడిగాడు. సేమ్ సివిల్ ఇంజనీరింగ్ లానే 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట వీళ్ళకి కూడా. ఓకేనా. సో వీళ్ళకి కూడా 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. జాబ్ ప్యాటర్న్ కూడా సేమేనండి. 100 మార్క్స్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్, 100 వచ్చేసరికి డిస్క్రిప్టివ్. టోటల్ 200 మార్క్స్కి అనమాట. ఆబ్జెక్టివ్కి వచ్చేసరికి 1 అవర్ టైం ఉంటుంది, డిస్క్రిప్టివ్కి 3 అవర్స్ టైం ఉంటుంది. ఇంటర్వ్యూ 35 మార్క్స్, టోటల్ 235 మార్క్స్కి టోటల్గా వీళ్ళకి ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ రాజ్యసభ ఇన్ గ్రేడ్ ఏ అండి. దీనికి కూడా ఏజ్ లిమిట్ సేమ్ కాదు, సారీ, మినిమం ఏజ్ లిమిట్ అయితే 21 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసరికి 30 ఇయర్స్ అండి. ఓకేనా. దీని మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 ఇయర్సే. అదే టెక్నికల్ వాటికి 35 ఇచ్చాడు కదా. సో మ్యాక్సిమం 35 కాదండి, దీనికి 30 ఇయర్స్ అనమాట. యూఆర్ కేటగిరీకి నేను చెప్తుంది. ఓకే. అండ్ ఇందులో కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఎవరైతే పిహెచ్డి క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళకి 32 ఇయర్స్ అంటండి. ఓకేనా. ద మినిమం ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ ఫర్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి తెలుసు కదా మనకు. అది ఎస్సీ, ఎస్టీ అయితే 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ అయితే 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ చూసుకోండి. ఓకే. అండ్ ఇంకోటి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏంటంటే సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ కానీ హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఎట్ ద బ్యాచిలర్స్ డిగ్రీ లెవెల్ ఆర్ సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ ఎ సబ్జెక్ట్ అట్ ద బ్యాచిలర్స్ డిగ్రీ లెవెల్ అలాంగ్ విత్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ అంటండి. సో మెయిన్గా ఏంటంటే లాంగ్వేజెస్లో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. ఓకేనా. దీనికి వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, దానికి రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్ ఉంటాయి అంటండి.
150 మార్క్స్‌కి, పేపర్ 2 డిస్క్రిప్టివ్ 50 మార్క్స్, ఇంటర్వ్యూ 35 మార్క్స్, టోటల్ 235కి. ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు ఒకసారి దీని గురించి చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ ఇన్ గ్రేడ్ ఏ అండి. దీనికి మినిమమ్ ఏజ్ వచ్చేసరికి 25 ఇయర్స్ అండి. ఓకేనా? ఒక్కొక్క దానికి ఒక ఏజ్ లిమిట్ ఉందండి. మీరు క్రైటీరియా చూసుకున్నట్లయితే దీనికి మినిమమ్ ఏజ్ వచ్చేసరికి 25 ఇయర్స్, మాక్సిమం వచ్చేసరికి 40 ఇయర్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్యాండిడేట్స్ మస్ట్ హావ్ బీన్ బోర్న్ నాట్ ఆన్ ఎర్లియర్ అంటే మినిమమ్ అండ్ మాక్సిమం ఏజ్ లిమిట్స్ గురించి డేట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ దీనికి జాబ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ఏం చేయాలి? ఇంటర్నల్ సెక్యూరిటీ, సీసీటీవీ సర్వేలెన్స్, ప్రోటోకాల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చూసుకోవాలి, ఫైర్ ప్రివెన్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి అండ్ ఎనీ అదర్ వర్క్ అనమాట. ఓకే. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ద క్యాండిడేట్ షుడ్ బి అన్ ఆఫీసర్ విత్ ఏ మినిమమ్ ఎక్స్పీరియన్స్ 10 సంవత్సరాలు అడుగుతున్నారండి. ఓకేనా? ద క్యాండిడేట్ షుడ్ బి అన్ ఆఫీసర్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 10 ఇయర్స్ ఆఫ్ కమెన్స్డ్ సర్వీస్ ఇన్ ద రెగ్యులర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనమాట. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు చూసారా? మీకు పోనీ మీరు ఎలిజిబుల్ కాకపోయినా కొంతమంది ఎక్స్ సర్వీస్ మెన్స్ బాగా సర్వీస్ నుంచి ఒక 10 ఇయర్స్ సర్వీస్ చేసి వచ్చేసి వాళ్ళు మళ్ళీ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతారండి. నేను చాలామందిని చూసాను అలాగా. బ్యాంక్ జాబ్స్‌కి ఎక్కువ ప్రిపేర్ అవుతారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశము. ఎవరైనా మీకు మీరు కాకపోయినా సరే ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండండి. ఇవి చాలా మంచి నోటిఫికేషన్ అనేసి. ఓకేనా? సో, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు చూసుకోండి. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసరికి రీజనింగ్ ఓకేనా? 50 మార్క్స్, ఇంగ్లీష్ 25 అండ్ జీఎస్ వచ్చేసరికి 50 మార్క్స్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ వచ్చేసరికి 75 మార్క్స్, టోటల్ 200 మార్క్స్, ఇంటర్వ్యూ 35 మార్క్స్, టోటల్ 235 మార్క్స్ అండి. ఓకేనా? దీనికి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ గురించి కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. అది ఎవరైతే పీడబ్ల్యూడీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండండి. అదంతా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఇది చిన్న నోటిఫికేషన్ కాబట్టి. ఓకేనా? ఓకే అండి. దీనికి ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూడీ, పీడీ అదే నార్మల్‌గా ప్రతి నోటిఫికేషన్‌కి ఇవన్నీ ఉంటాయండి. అవే ఇక్కడ రూల్స్ ఇస్తారు. ఓకేనా? ఓబీసీకి వచ్చేసరికి క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ తెలుసు కదా మీకు. దాని గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఫీజ్ స్ట్రక్చర్ ఉందండి. ఫీజ్ వచ్చేసరికి మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి ఇంటిమేషన్ ఛార్జెస్ 100 ప్లస్ 18% జీఎస్టీ ఏసేస్తున్నారండి వీటికి కూడా. స్టూడెంట్స్‌కి కూడా 18% ఏస్తున్నారు. ఏం చేద్దామండి? అలా అయిపోయింది. నెక్స్ట్ జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 600 ప్లస్ 18% జీఎస్టీ అంటండి. ఓకేనా? ఎవరైతే అందులో స్టాఫ్ ఉన్నారో వాళ్ళకైతే నిల్ అంట. ఓకే. మంత్లీ ఎంత శాలరీస్ వస్తున్నాయో అది ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారండి. గ్రేడ్ ఏ ఆఫీసర్స్‌కి అయితే వాళ్ళ యొక్క బేసిక్ పే వచ్చేసరికి 62,500 అంటండి. గ్రేడ్ ఏ ఆఫీసర్స్‌కి వాళ్ళ యొక్క బేసిక్ పే వచ్చేసరికి 62,500 అంటండి. ఓకేనా? దీనికి మళ్ళీ హౌస్ రెంట్ అలవెన్స్ చాలా అలవెన్సెస్‌లు వస్తాయి. చాలా శాలరీ వస్తది వీళ్ళకి. ఓకేనా? ఇంగో వితౌట్ హెచ్ఆర్ఏనే 1,26,540 వస్తదంటండి వీళ్ళకి ఇన్ హ్యాండ్ శాలరీ. అదే విత్ హెచ్ఆర్ఏ కలుపుకుంటే ఇంకొక 15,000 ఏసుకోండి. అంత వస్తది శాలరీ. నెక్స్ట్ గ్రేడ్ బి ఆఫీసర్స్ చెప్పాను కదా! ఎవరైతే బీటెక్ సివిల్ అండ్ బీటెక్ త్రిబుల్ ఈ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకొచ్చేసరికి 1,53,675 రూపీస్ అప్రాక్సిమేట్‌లీ వస్తాయంటండి. ఓకేనా? అండ్ ఎన్‌పీఎస్ ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి వీళ్ళకి. ఓకేనా? చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ బ్యాంక్ లోన్స్ అనేది చాలా తక్కువ ఇంట్రెస్ట్‌తో వస్తాయి. హౌసింగ్ లోన్ గానీ ఇవన్నీ కూడా. వాటి గురించి కూడా ఇక్కడెక్కడో మెన్షన్ చేసుంటారు. ఒకసారి చూసుకోండి మీరు. ఓకేనా? వీళ్ళకైతే చాలా 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 మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ పోస్ట్‌లో ఒకవేళ వస్తే గనక. నేను ఇది చాలా చిన్న నోటిఫికేషను. బట్ ఒకళ్ళిద్దరి కన్నా యూజ్ ఉంటుందిలే అనేసి చేశాను. ఎందుకంటే ఇలాంటి రేర్ నోటిఫికేషన్స్ ఎక్కువ మంది చేయరండి బేసిక్‌గా. ఇవన్నీ రేర్ నోటిఫికేషన్స్. సో, చెయ్యరు కాబట్టి నేను ఇలాంటి రేర్ నోటిఫికేషన్స్ కూడా మీ దగ్గరికి మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాననమాట. ఓకేనా? సో, ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళున్నారో వాళ్ళు ఒకసారి అప్లై చేసుకోండండి. ఓకేనా? సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాబోతుందండి. దాని గురించి ఒక లెటర్ వచ్చింది. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? సో, నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్తానండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.